రెగ్యులర్ ఎగ్జామ్ ఎప్పుడు ఒకడు వేసిన రెడ్ సిగ్నల్కి ఆగదు. సప్లీ ఎప్పుడు ఒక స్టూడెంట్ ఫీలో డిస్కౌంట్ ఇవ్వదు. నాకు ఇష్టమైన స్నేహితుడు, నా సెన్సేషన్, నా కాండోనేషన్, 100 అడుగుల ట్రైను, నేను కట్టిన 100 రూపాయల ఫైను, నేను దాచుకున్న స్లిప్పు, నేను కబడ్డీలో కొట్టిన కప్పు, కత్తిలాంటి నా మనసుకు పట్టిన తుప్పు, తను చదువులో జ్ఞాని, క్రికెట్లో ధోని, అందంలో అక్కినేని, బావర్చీలో బిర్యానీ, బీటెక్లో అందరికీ బాసు, నా మిత్రుడు సుహాసు. సప్లీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు, తోడుగుందాం వస్తారా, రండి ఉందాం వస్తారా. ఇప్పుడు తిను మాట్లాడతాడు. అందరికీ నమస్కారం. నాకెప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్ రాయటం అలవాట్లేదు. అదే నా ఫ్రెండ్స్ కోసం అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను సప్లీలు. M1 ఎగ్జామ్స్ సప్లీ 5th టైం రాస్తున్నప్పుడు మన సందీప్ పరిచయం అయ్యాడు. కానీ నేను అప్పుడు పట్టించుకోలేదు, ఎందుకంటే నేను నా ఎగ్జామ్స్ నా సప్లీలు తప్ప మిగతా పట్టించుకోను. అతను ఇంకా 2nd టైం రాస్తున్నాడు. అప్పటికి అసలు ఎగ్జామ్ ఎప్పుడు, డేట్ ఏంటి, అసలు ఫీజు ఎంత, ఇవన్నీ నేను ఆలోచించలేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు. బేసిక్గా ఏదో శివ పిలిస్తే ఎగ్జామ్ రాయరా, ఫీజులు కట్టే లబ్బే అంటే లబ్బే. బేసిక్గా నాకు స్టేజ్ మీద మాట్లాడాలంటే కొంచెం సిగ్గు ఎక్కువ, తెలుసు కదా మీకు. మా శివగాడు పిలిచి మనం మనస్ఫూర్తిగా రాయాలి ఎగ్జాము, ఫీజు కట్టాము, ఎట్టి పరిస్థితుల్లో రావాలి, మనస్ఫూర్తిగా పాస్ అవ్వాలి అని కోరుకున్నప్పుడు, నిజంగా ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎగ్జామ్ పాస్ అవుతారు, తీరుతారని నా ప్రగాఢ నమ్మకం. అందుకనే ఈశ్వరైనా సరే ఇలా బెవర్స్గా కాకుండా మంచిగా ఎగ్జామ్ పాస్ అవ్వాలని, బెవర్స్గా అంటే ఫీల్ అవ్వడు, తమ్ముళ్ళలాగా ఈశ్వరైనా అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటూ, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, నా అభిమానులందరికీ చివరిగా జై హింద్.